ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు పతేబాద్ నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు. వీరి కుటుంబము కుమార్తెలు, అల్లుడు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి మరియు డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకారం ఇస్తున్నారు. ఏప్రిల్ మాసంలో చివరి రోజు మనం ప్రవేశించాము. ఇంకా కొన్ని గంటల్లో మే మాసములో మనం ప్రవేశిస్తాం. ఇది దేవుని యొక్క మహాకృప. 4 మాసాలు అప్పుడే పూర్తయ్యాయి. 1/3 అంటాం. 3 భాగాల్లో 1 పూర్తయిపోయింది. ఇంకా 2 భాగాలు 8 నెలలు ఉన్నాయి. ప్రభువు సహాయం చేసి యేసే పరిష్కారం నిరాటంకంగా కొనసాగేటట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి బిడ్డలకు ప్రభువు కృప తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుడు, దాసురాలు సుదర్శిని గారు, ప్రకాష్ కుమార్ గారు, వారి బిడ్డలను మీరు దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ కుటుంబము వారి నమ్మకత్వము మీ పట్ల కనపరుస్తుండగా మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ వీరిని దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లేఖనాలు గ్రహించుట వారికి నేర్పండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తిని అని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రము అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక సున్న అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచు ఉన్నాను. ఈ 2 వచనాల్లో మనకు కనిపిస్తున్న కామన్ వర్డ్ ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచన వచనములు, వీటిని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి నరావతారిగా వచ్చిన దేవుని వాక్యము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక పదం వ్రాయబడింది. అదేమిటంటే కాలము సంపూర్ణమైనప్పుడు. కాలము సంపూర్ణము అయినప్పుడు. బైబిల్ గ్రంథంలో మనకు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము ప్రారంభం మొదలుకొని కాలము సంపూర్ణమైన వరకు అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు కొన్ని యుగములు లేదా ఏజెస్ గురించి మాట్లాడుతుంది. మనస్సాక్షి కాలము, ధర్మశాస్త్ర కాలము, కృపాకాలము. మనస్సాక్షి కాలము బిఫోర్ ద లా గివెన్ అన్టు ద ఇజ్రాయలైట్స్. ధర్మశాస్త్రము ఇవ్వబడక పూర్వపు కాలము మనస్సాక్షి కాలము. రోమాపత్రిక 2వ అధ్యాయంలో తీర్పును గూర్చి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, పాపము విషయమున తీర్పు ఎట్లుంటుందో చాలా తేటగా వారికి జ్ఞాపకం చేశాడు.
ఏ విధంగా ఉంటోంది తీర్పు అనే దానిని గురించి చెప్పినప్పుడు, మనస్సాక్షి ప్రకారంగా 15వ వచనం, నేను 12 నుండి చదువుతాను, ఎందుకంటే మనకు అవగాహన కొరకు. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు ధర్మశాస్త్రము లేకయే నశించారు. ధర్మశాస్త్రము కలిగిన తర్వాత పాపం చేసిన వారు ధర్మశాస్త్రము ప్రకారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ఉండగా ధర్మశాస్త్రము తమ హృదయములలో యందు వ్రాయబడినట్లు చూపుతున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఈలాగు జరుగును. అట్ ద డే ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు దినమున, మనస్సాక్షి కాలమున మనస్సాక్షి సాక్ష్యమిస్తూ ఉండగా తీర్పు. ధర్మశాస్త్ర కాలమున ధర్మశాస్త్రము ఎరిగిన వారు ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు, ఎరుగని వారికి వారి మనస్సాక్షిని బట్టి వారే ధర్మశాస్త్రమైనట్టుగా చూపిస్తుండగా తీర్పు. కృపాకాలమున సువార్తను బట్టి వినయ రక్షణ పొందకుండునట్లు అవిశ్వాసమున్న వారికి తీర్పు. ఇది కాన్సెప్ట్. మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏమిటో తెలిసిన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు నిర్మించిన సంఘానికి యూదా వారికి మధ్య ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. యోహాను 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. It is given to the Moses to give it to the people of God. దేవుడు మోషేకిచ్చి మోషే ద్వారా ప్రజలకు అందించాడు ధర్మశాస్త్ర గ్రంథం. కానీ కృప కలిగినది యేసుక్రీస్తు వలన. ఇట్స్ నాట్ గివెన్, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ ఇట్ హ్యాస్. ఇది యేసునందే ఉన్నది కృప. కనుక మనం అర్థం చేసుకోవాలి. కనుక ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, ఇవ్వబడింది. కానీ కృపకు మూలము యేసుక్రీస్తు ప్రభు. సోర్స్ ఆఫ్ ద గ్రేస్ యేసుక్రీస్తు. అది డిఫరెన్స్. కనుక ధర్మశాస్త్రం ఆచరించాలి అనేది యూదులందరికీ కూడా కఠినంగా చెప్పబడింది. అది నీతి కలిగినది, కానీ నీతిని కలుగ చేయలేనిది. నీతి విశ్వాస సంబంధమైనదే. ధర్మశాస్త్రము నందు నీతి ఉన్నది, ధర్మశాస్త్రము మానవునికి నీతి కలుగ చేయలేదు. రోమాపత్రిక అంతా కూడా దీనిని గురించి రాస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. ఎందుకు అనుగ్రహించబడింది ధర్మశాస్త్రం? పాపము అనగా ఏమిటో తెలియబడినట్లుగా ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. విశ్వాసము వెల్లడి కాక మునుపు ధర్మశాస్త్రం అనుగ్రహించబడి బాలశిక్షకుడయ్యింది యేసునొద్దకు ప్రజలను చేర్చడానికి. కనుక ధర్మశాస్త్రమును అనుసరించుట లేదా ధర్మశాస్త్రము అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు దాన్ని కొట్టివేయుటకు రాలేదు, దానిని నెరవేర్చుటకు వచ్చాడు. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడింది,
క్రీస్తు సంపూర్తి అయి ఉన్నాడు. రోమా 10వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. విశ్వాసముంచు ప్రతివానికి నీతి కలిగేటట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఫర్ క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా ఫర్ righteousness to everyone who believes. Jesus Christ is the end for the law of God. He completed it in his body. ఎఫెసీ పత్రిక 2:14లో చెప్పాడు, శరీరమునందు ధర్మశాస్త్రమును కొట్టివేసి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనంలో ఈ మాట పౌలు గారు స్పష్టంగా వ్రాశాడు. ఒకసారి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును అనగా అన్యులకును యూదులకును మధ్య ఉన్న ద్వేషాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇదండి విషయం. యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చి సంపూర్తి చేశారు. దానిని తీసివేయుటకు అధికారం కలిగిన వాడు. కనుక దేవుని వాక్యము చెప్పుచున్నది ఏమిటంటే, ధర్మశాస్త్రము మూలముగా నీతిమంతులుగా తీర్చబడను గనుక విశ్వాసము వెల్లడాయను. విశ్వాసమునొద్దకు మనుషులను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను. గలతీ పత్రిక 3:23-24 వచనాల్లో ఈ మాట వ్రాశాడు, చదువుతాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయగల ధర్మశాస్త్రము, జీవింపజేయగల శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగా కలుగును. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. చెరలో ఉన్నట్లు లోబడిన వారమైతిమి, విశ్వాసము వెల్లడి కాక మునుపు. కాబట్టి మనము విశ్వాస మూలమును నీతిమంతులముగా తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. విశ్వాసము వెల్లడి ఆయన కనుక బాలశిక్షకుని కింద ఉండము. అర్థమవుతున్నదా? కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనము క్రీస్తును ధరించుకుని ఉన్నాము. ధర్మశాస్త్రము నుండి విముక్తిని మనము పొంది ఉన్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసము వలన ఆత్మను పొందితిరా అని ప్రశ్నిస్తూ, ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన విధులను చేయుట వలన నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ధర్మశాస్త్రము చేత ఎవడూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడను సంగతి స్పష్టమే. అర్థమవుతోందా? ధర్మశాస్త్రము ఇయ్యబడినది ఎందుకనగా పాపము అనగా ఏమిటో తెలియపరచబడుటకు. ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతిని కలిగినది, కానీ నీతిని మనుషులకు ఇవ్వలేనిదిగానే ఉన్నట్లుగా పౌలు గారు చెబుతూ వచ్చాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం తేల్చి చెప్పేసింది కదా, ఎవడు నీతిమంతుడిగా ధర్మశాస్త్రం వలన తీర్చిదిద్దబడడు. అందుకే పౌలు 5వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు కనుక మరలా దాస్యమనే కాడి అయిన ధర్మశాస్త్రం కింద
చిక్కు కనుక ఉందుము అన్నాడు. అర్థమవుతుందా? కనుక ధర్మశాస్త్రమును యేసు సంపూర్ణము చేయుటకు వచ్చెను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మీ ముందు నేను చదివి వినిపిస్తాను. 2వ అధ్యాయం వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వాడను అయితిని. చూడండి, దేవుని కృపను నేను నిరర్ధకము చేయును. నీతి ధర్మశాస్త్రము చేత అయిన ఎడల అయిన పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అర్థమవుతుందండి? మేజర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద జ్యూస్ అండ్ ద క్రిస్టియన్స్. ధర్మశాస్త్రం పాటించమనేది యూదులు. క్రైస్తవుడు ధర్మశాస్త్రము పాటించడు. ఎందుకంటే ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నవాడు యేసుక్రీస్తు. ఆయన యందలి విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు గనుక ఇక మనకు ధర్మశాస్త్రములతో పని లేదు. అర్థమవుతున్నదా? జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మనము ఉచితముగా పాప క్షమాపణ పొంది నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాము. ధర్మశాస్త్రముతో నిమిత్తము లేదు. అందుకనే విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడని గలతీయులకు పౌలు గారు రాశాడు. విశ్వాస మూలముగానే నీతిమంతుడు జీవిస్తాడు. కనుక ధర్మశాస్త్రం వల్ల నీతివంతుడు కాదు. తర్వాత మనకు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-17 మధ్య మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ చేవ్రాతను, పత్రమును మేకులతో కొట్టి దానిపైన చేవ్రాతను ఆయన తుడిచివేశాడన్నాడు. కనుక ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చి తన శరీరమునందు ఆయన దాన్ని కొట్టివేశాడు. ఎఫెసీ 2:14 శరీరమందు ధర్మశాస్త్రాన్ని యేసు కొట్టివేశాడు అన్నాడు. కనుక ఆయన మనలను రక్షించుటకు పాపమెరుగని ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చు నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడని చెప్పి మనకు కొరింథీ 2వ పత్రిక 5:21 పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేసెను. కనుక పాపము నుండి విమోచించేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. పాపమును గురించి చెప్పగలిగే శక్తి ఉన్నది కానీ పాపము నుండి విమోచించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అందుకే వర్నన్ మెక్కి అనే భక్తుడు రాస్తున్నాడు, ధర్మశాస్త్రము ఇట్స్ లైక్ ఎ మిర్రర్, ఇట్ కెన్ షో యూ ద సిన్ యూ కమిటెడ్ బట్ ఇట్ కాంట్ రైజ్ ఇట్ అవే, తొలగించలేదు. అందుకే యూ నీడ్ ద వాటర్ టు క్లీన్. అర్థమవుతున్నదా? ధర్మశాస్త్రము ఒక అద్దము వంటిది. అద్దము చెబుతుంది నీవు మలినముగున్నావు, నీవు శుద్ధి చేసుకోవాలని. ఆ వాష్ బేషన్ పైన ఉన్న అద్దం చెబితే క్రింద ఉన్న వాష్ బేషన్ దగ్గర మనం నీటితో కడుక్కుంటాం. కనుక ధర్మశాస్త్రం అద్దం వంటిదైతే యేసుక్రీస్తు ప్రభు కుళాయి వంటి వాడు అని చెప్పి వివరణ ఇచ్చాడు, సులువుగా అర్థం కావటానికి. సోదరుడా సోదరి, మనిషి పాపి అని తెలిసేది ధర్మశాస్త్రం వలనే, కానీ పాపము నుండి విమోచించబడేది మాత్రము యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము మూలముగానే. ఇది మనం ఈ డాక్ట్రిన్, ఈ సిద్ధాంతం మనం అర్థము చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పౌలు గారు రాసినట్లుగా చెప్పబడిన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవుని పిల్లలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు తన కార్యములను ముగించి విశ్రమించును. అవిధేయత వలన వారు పడిపోయినట్లు ఎవడూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు
జాగ్రత్త పడుదుము. అవిధేయతలో పడిపోవుటనగా ధర్మశాస్త్రమును మీరి పడిపోయిన వారిని జ్ఞాపకం చేస్తూ అలా పడిపోకుండా మనం జాగ్రత్త పడదామన్నాడు. కనుక విశ్వాసమునందు మనము స్థిరులముగా కదలని వారముగా ఉన్నప్పుడు మనము ఆశ్చర్యకరమైన రక్షణను మన జీవితంలో అనుభవించగలుగుతాం. కనుక ప్రవక్తల వచనాలు కొట్టేటాక రాలేదన్నాడు. 300 ప్రవచనాలు ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ పీరియడ్లో నెరవేర్చబడ్డాయి. 300 ప్రవచనాలు ప్రవక్తలు చెప్పినవి ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన కొట్టేటాక రాలేదు. యేసుక్రీస్తు కన్ఫర్మ్డ్ ద స్క్రిప్చర్స్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ రుజువు చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ యేసుక్రీస్తు లేకుండా రుజువు అవ్వదు అసలు. అది దాని యొక్క ఆథెంటిసిటీ ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్లోనే కనపడింది. కనుక యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చిన ప్రవచనాలు మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన పుట్టుట, ఆయన పేరు పెట్టడం, ఆయన కన్యకకు జన్మించటం, ఆయన బెత్లెహేములో జన్మించటం, జ్ఞానులు రావటం, తూర్పు దేశాన నక్షత్రం ఉదయించటం, అటువలే ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడి నుండి మళ్ళీ నజరేతుకు రావటం, 2 సంవత్సరాల లోపల పిల్లలు చంపబడటం. చూడండి, ఒక పుట్టుకలోనే ఎన్ని అద్భుతమైనటువంటి ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయో. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను రావటం, వార్తాహరుడిగా పాత నిబంధనలో యెషయా గ్రంథంలో అతని గురించి చెప్పబడటం, యేసుక్రీస్తు ప్రభువారు జబులూను ప్రాంతంలో గొప్ప వెలుగు చూచేటట్టుగా ఆయన అక్కడ ప్రత్యక్షం అవటం, కపెర్నహూములో నివాసం ఉండటం, ఇవన్నీ ప్రాఫెసీసే. ఆయన మరణాన్ని గురించి అయితే విస్తారమైన ప్రాఫెసీస్ ఉన్నాయి. ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రాఫెసీస్ ఉన్నాయి. యోబు చెప్పినటువంటి మాటలు, ఆయన సజీవుడని చెప్పాడు. ప్రకటన 1:18 యేసు కూడా నేను సజీవుడని చెప్పాడు. మృతుడు నైతిని కానీ యుగయుగములకు సజీవుడనై ఉన్నానన్నాడు. కనుక మొదటి రాకడలో ఆయన యెరూషలేం ప్రవేశం, ఆయన గాడిద మీద రావటం జకరియా చెప్పాడు. ఇవన్నీ కూడాను ఆయన నెరవేర్చుకుంటూ పోయాడు. ప్రవచనాలు కొట్టేయటానికి రాలేదు. ఆయన ప్రవక్తల నోట వచ్చిన మాటలన్నీ నెరవేర్చాడు. ఆఖరికి సిలువలో కూడా దప్పికొనుచున్నాననే మాట దగ్గర సమస్తం అప్పటికే సమాప్తం అయిపోయినప్పటికీ లేఖనము నెరవేరినట్టు దప్పికొనుచున్నాను అన్నాడు. లేఖనము నెరవేరినట్టు అప్పటికి సమస్తం సమాప్తమైందని ఎరిగి ఉన్నాడు అన్నాడు. చివరికి తన ఆత్మను అప్పగించుకోవటం కూడా లేఖనం ప్రకారంగానే చేశాడు ఆయన. అర్థమవుతుందా? కనుక లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు, ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, ప్రవచనాలు తీసేయడానికి రాలేదు. యేసు ఒక మతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదు, మార్గాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాడు. కనుక పాత నిబంధనలో అంతా కూడా క్రీస్తు యొక్క ఛాయగానే మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో వ్రాసిన మాట మీ కొరకు ఒకసారి నేను చదువుతాను. ఎంత అద్భుతమైనటువంటిదండి బైబిల్ గ్రంథం. ధర్మశాస్త్రము రాబోవచున్న మేలుల విషయమైన ఛాయ గలదే గాని వస్తువుల నిజస్వరూపం కలిగింది కాదు. నిజస్వరూపం క్రీస్తులో ఉంది, ఛాయ నీడ ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రం అనౌన్సెస్ అబౌట్ క్రైస్ట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్. ధర్మశాస్త్రం ఆయన గూర్చి చెప్పింది, క్రొత్త నిబంధన ఆయనను ప్రత్యక్షపరిచింది. కనుక రాబోతున్న మేలును గురించిన ఛాయ అది. నిజమైన మేలు యేసుక్రీస్తునుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద సాల్వేషన్. అందుకని అంటాడు గలతీ పత్రికకు పౌలు గారు రాసినప్పుడు, సంతానములు అని చెప్పక సంతానమని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ సంతానం యేసుక్రీస్తు అన్నాడు. సంతానములు అని చెప్పలేదట, సంతానము అని చెప్పాడు. సంతానము అని చెప్పబట్టి ఆ సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు నందే ఉన్నది అని చెప్పాడు. కనుక మనకు గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో ఈ యొక్క వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తును గుర్చినటువంటి అద్భుతమైన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అన్నాడు, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానాలు చేయబడెను. సంతానానికి వాగ్దానం.
సంతానములకు కాదు. అందుకని నీ సంతానములకు అని చెప్పక ఒక్కడిని గూర్చి అన్నట్టుగా నీ సంతానమున కనబడును, ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. ఇది ఇక్కడ ఘంటాపదంగా చెప్పు. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. నీతి ధర్మశాస్త్ర మూలముగా కలుగును గాని యేసుక్రీస్తునందరూ విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానమున విశ్వసించు వారందరికి అనుగ్రహించబడినట్లుగా లేఖనం అందరిని పాపంలో బంధించింది. కనుక ధర్మశాస్త్రం వల్ల పాపులము అని తేలింది తప్ప నీతిమంతులు అని తేల్లా. అందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం ఏ నరుడు సంపూర్ణంగా ఆచరించలేడు గనుక యేసు తన శరీరమందు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆచరించి నెరవేర్చి ఆయన ఒక్కడే నెరవేర్చాడు గనుక ఆయన మాత్రమే అర్హుడయ్యాడు. దేవుని ఎదుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన సంపూర్ణుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన మాత్రమే అధికారం కలిగిన వాడు, దాన్ని తొలగించడానికి కూడా అధికారం కలిగిన వాడు. హెబ్రీ పత్రిక మనకు చాలా స్పష్టంగా చెబుతోంది, శాసనము రాసిన వాడు బ్రతికి ఉండగా శాసనము చెల్లునా చలదు. శాసనము రాసిన వాడు బ్రతికి ఉండినప్పుడు శాసనం చెల్లుతుందా చల్లదు. ఆ శాసనము రాసిన వాని యొక్క మరణము ఆవశ్యము అన్నాడు. కనుక శాసనము రాసిన వాని యొక్క మరణము ఆవశ్యము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో అన్నాడు 16వ వచనంలో, మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లుతుంది. అది రాసినవాడు జీవించుండగా అది చెల్లుతుందా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. అది తొలగించబడవలెను అనగా క్రీస్తు యొక్క మరణము ఆవశ్యకము ఆయను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తం చిందించకుండా పాపక్షమాపణ సామాన్యంగా కలగదనియు చెప్పవచ్చును. కనుక పాపక్షమాపణార్థమైనటువంటి రక్త ప్రోక్షణం దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువునందే సంభవించింది అనేటువంటి సత్యం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక మొదటి యొక్క నిబంధన జంతువుల యొక్క రక్తంతో ప్రోక్షించబడితే, రెండవ నిబంధన పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క స్వరక్తం చేత అది ఏర్పాటు చేయబడింది. కావున అది దేవునికి సంపూర్ణమైనది అంగీకరించబడినందున ధర్మశాస్త్రము తొలగించబడింది. కనుక క్రిస్టియన్స్ ఆర్ నాట్ అండర్ ద లా బట్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు కృపనందున్నాడు. ధర్మశాస్త్రముకు లోనైన వాడు కాడు, దాస్యము చేసిన వాడు కాడు, విముక్తి పొందినటువంటి వాడు. కనుక ఈ దినము నేను ఒక్క మాట చెప్పాను, 2 మాటలు చెప్పాను. ఆకాశం భూమి గతించిన ధర్మశాస్త్రం నెరవేరు వరకు సున్నైన పుల్లైన తప్పిపోదు. సంపూర్ణంగా నెరవేర్చాడు ప్రభు. రేపటి వాక్య ధ్యానంలో 19వ వచనం నేను జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, క్రిస్టినా సంకీర్తన సహకారం ఇస్తున్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఏప్రిల్ మాసం అంతా కాపాడారు. 30 దినాలు ఎపిసోడ్ సహకారులను విరివిగా ఇచ్చి ప్రతి అవసరం తీర్చారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృప నాయన, నీ కృతజ్ఞతలు. ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన మేము కృపను బట్టి నీతో నిత్య సహవాసంలో ఉన్నాం. మీరు మమ్మలను ప్రత్యేకముగా ఏర్పరచుకున్నందున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.